ఈరోజు ఒక సరికొత్త, అత్యంత ఆసక్తికరమైన లోతైన విశ్లేషణలోకి స్వాగతం. మన దగ్గరున్న రీసెర్చ్ నోట్స్ ఆధారంగా స్టీల్ లోపల దాగి ఉన్న అద్భుతమైన సూక్ష్మ నిర్మాణాలు, అంటే మెటలర్జీ భాషలో చెప్పాలంటే మైక్రో కాన్స్టిట్యూయెంట్స్ గురించి ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతున్నాం. అవును, ఇదొక అద్భుతమైన టాపిక్. ఈ సోర్స్ మెటీరియల్ కేవలం ఇనుము, కార్బన్ల కలయిక గురించి మాత్రమే కాదు కదా. ఖచ్చితంగా కాదు. మనం ప్రతిరోజూ చూసే భారీ వంతెనలు లేదా వంటగదిలో వాడే చిన్న కత్తి, వీటన్నింటి వెనుక కంటికి కనిపించని స్థాయిలో జరిగే ఒక సైన్స్ దాగి ఉంది. వాటిని వేడిచేసి చల్లార్చే విధానం వల్ల అవి తమ రూపాన్ని ఎలా మార్చుకుంటాయో వివరించే ఒక గైడ్లాగా ఉంది ఈ సమాచారం. నిజమే. సంక్లిష్టమైన ఈ మెటలర్జీ సైన్స్ను రోజువారీ జీవితంలోని ఉదాహరణలతో సులభంగా అర్థం చేసుకోవడమే మన ఉద్దేశ్యం. స్టీల్ అనేది కేవలం ఫ్యాక్టరీలో తయారయ్యే ఒక సాధారణ లోహం కాదు, అది పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకునే ఒక జీవనది లాంటిది. సరే, అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అసలు స్టీల్ తయారీలో ఉన్న మ్యాజిక్ ఏమిటో ముందుగా అర్థం చేసుకోవాలి. కేవలం ఇనుము, కొద్దిగా కార్బన్ తీసుకుంటే అది స్టీల్ అయిపోదు. ఆ లోపల జరిగే రసాయన మార్పులే దాని లక్షణాలను నిర్దేశిస్తాయి. ఆ మ్యాజిక్ అంతా ఆ సూక్ష్మస్థాయిలోనే మొదలవుతుందని మన నోట్స్ చెప్తున్నాయి. కరెక్ట్. ఆ మ్యాజిక్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే సోర్స్ మెటీరియల్లో ప్రస్తావించిన ఆ గోల్డెన్ రూల్ను మనం ముందుగా విశ్లేషించాలి. ఈ నియమం చాలా సూటిగా ఉంటుంది. చల్లబడే వేగం మరియు అందులో ఉన్న కార్బన్ శాతం, ఈ రెండూ మాత్రమే స్టీల్ యొక్క అంతర్గత సూక్ష్మ నిర్మాణాన్ని నిర్ణయిస్తాయి. అంటే ఆ నిర్మాణం ఏర్పడిన తరువాత ఆ నిర్మాణమే దాని మెకానికల్ ప్రాపర్టీస్ను నిర్దేశిస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఒక స్టీల్ ఎంత గట్టిగా ఉండాలి, ఎంత సాగాలి అనేవన్నీ ఈ సూత్రంపైనే ఆధారపడి ఉంటాయి. అంటే మనం వంట చేసేటప్పుడు మంటను ఎంత పెంచామో, ఎంత తగ్గించామో అనేదానిపై వంటకం రుచి ఎలా ఆధారపడి ఉంటుందో, ఇక్కడ స్టీల్ లక్షణాలు కూడా ఆ చల్లబడే వేగంపై ఆధారపడి ఉంటాయన్నమాట. భలే చెప్పారు. ఈ సూత్రాన్ని మనసులో పెట్టుకుని ఇనుము యొక్క వివిధ స్ఫటిక నిర్మాణాల గురించి మాట్లాడుకుందాం. ఇనుము ఎప్పుడూ ఒకేలా ఉండదు అనే విషయం ఇక్కడ చాలా ఆసక్తికరంగా అనిపించింది. అవును, ముఖ్యంగా 3 రకాల ఇనుము నిర్మాణాలను మన సోర్సెస్లో ప్రస్తావించారు. మొదటిది ఆల్ఫా ఐరన్. దీని నిర్మాణం బీసీసీ, అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్. ఇందులో కార్బన్ కరిగే అవకాశం చాలా తక్కువ కదా. అవును, చాలా తక్కువ. కేవలం 0.02% మాత్రమే ఉంటుంది. దానికి కారణం ఆ బీసీసీ స్ఫటిక నిర్మాణమే. దీని ఒక చిన్న గదిలాగా ఊహించుకుంటే అణువులు ఆ గది మూలల్లో చాలా దట్టంగా అమర్చబడి ఉంటాయి. దానివల్ల బయట నుండి వచ్చే కార్బన్ అణువులకు అక్కడ కూర్చోవడానికి అస్సలు ఖాళీ స్థలముండదు. అస్సలుండదు. కాని ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఇనుము తన రూపాన్ని మార్చుకుంటుంది. ఇక్కడే రెండవ రకమైన గామా ఐరన్ తెరపైకి వస్తుంది. దీని నిర్మాణం ఎఫ్సీసీ, అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. అంటే అణువులు తమ స్థానాలను కొద్దిగా మార్చుకోవడం వల్ల లోపల ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అందుకే ఇందులో కార్బన్ చాలా ఎక్కువగా కరుగుతుందనుకుంటా. సరిగ్గా పట్టుకున్నారు. సుమారు 2.1% వరకు కరుగుతుంది. ఆ తర్వాత ఉష్ణోగ్రత ఇంకా పెరిగితే కరిగే స్థానానికి దగ్గరగా మూడవది డెల్టా ఐరన్ ఏర్పడుతుంది. ఇది మళ్లీ బీసీసీ నిర్మాణమే కాబట్టి మళ్లీ కార్బన్ శాతం పడిపోతుంది. ఇక్కడ ఆ బీసీసీ మరియు ఎఫ్సీసీల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి మన సోర్సెస్లో ఒక అద్భుతమైన మెమరీ ట్రిక్ ఇచ్చారు కదా. అది చదువుతుంటేనే చాలా ఆసక్తికరంగా అనిపించింది. అవును, ఆ ఎఫ్సీసీ = ఫుల్ కార్బన్ కెపాసిటీ అనే కదా మీరనేది? అదే. ఎఫ్సీసీ అనగానే ఫుల్ కార్బన్ కెపాసిటీ అని అనుకుంటే అందులో కార్బన్కు ఎక్కువ స్థలం ఉంటుందని సులభంగా అర్థమైపోతుంది. టెక్నికల్ పదాలను బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా ఇలాంటి చిన్న చిన్న షార్ట్ కట్స్ చాలా హెల్ప్ అవుతాయి. నిజంగా అదొక చక్కటి ఆలోచనా విధానం. ఆ చిన్న వ్యత్యాసమే స్టీల్ భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన భాగానికి వచ్చాం. స్టీల్ లోపల ఏర్పడే ఆ 10 రకాల సూక్ష్మ నిర్మాణాలు. ఈ 10 నిర్మాణాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుంటే, ఒక కమ్మలి కత్తిని ఎలా తయారు చేస్తాడో, ఒక ఇంజనీర్ వంతెనను ఎలా డిజైన్ చేస్తాడో మనకు పూర్తిగా అర్థమైపోతుంది. ఈ జాబితాలో మొదటి 2 నిర్మాణాలను పరిశీలిస్తే అవి ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేక ధృవాలు అని అర్థమవుతుంది. ఖచ్చితంగా నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా ఉంటాయి. మొదటిది ఫెర్రైట్, రెండవది సిమెంటైట్. ముందుగా ఫెర్రైట్ గురించి విశ్లేషిద్దాం.
మనం ఇందాక మాట్లాడుకున్న ఆల్ఫా ఐరన్కిది చాలా దగ్గరగా ఉంటుంది. అవును, ఇందులో కార్బన్ అత్యంత తక్కువగా 0.02% మాత్రమే ఉంటుంది. ఆ బీసీసీ నిర్మాణం వల్ల ఇది చాలా మెత్తగా ఉంటుంది, బాగా సాగే గుణం ఉంటుంది. అంతేకాదు, దానికి అయస్కాంత లక్షణాలు కూడా ఉంటాయని నోట్స్లో ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి బంకమట్టి ఉదాహరణ చాలా బాగుంది కదా. అవును, ఫెర్రైట్ అనేది మనం ఆడుకునే మెత్తటి బంకమట్టి లాంటివి. దాన్ని ఎలా కావాలంటే అలా వంచొచ్చు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి వాడిన ట్రిక్ కూడా బాగుంది. ఫెర్రైట్ అనే పదంలో ఎఫ్ ఉంది కాబట్టి దాన్ని ఫ్లెక్సిబుల్తో అనుసంధానం చేశారు. అంటే ఫెర్రైట్తో మాత్రమే ఒక వస్తువుని తయారు చేస్తే అది వంగిపోతుంది. అందుకే దానికి పూర్తి భిన్నమైన సిమెంటైట్ అవసరమవుతుంది. ఇది స్వచ్ఛమైన ఇనుము కాదు, ఇనుము మరియు కార్బన్ల సమ్మేళనం. దీన్నే ఐరన్ కార్బైడ్ అంటారు. ఇందులో కార్బన్ శాతం ఏకంగా 6.67%కి చేరుకుంటుంది. కార్బన్ అంత విపరీతంగా ఉండటం వల్ల ఇది అత్యంత కఠినమైన దశగా మారుతుంది. అవును, ఇది ఎలా ఉంటుందంటే ఒక పెద్ద రాయి లేదా కాంక్రీట్ ఇటుకులాగా చాలా గట్టిగా ఉంటుంది, కానీ కింద పడేస్తే పెళుసుగా పగిలిపోతుంది, అస్సలు సాగదు. సిమెంటైట్లోని సిమెంట్ అనే పదాన్ని తీసుకుంటే ఇది సిమెంట్ లాగా గట్టిగా ఉంటుందని సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఈ అనాలజీలు చాలా స్పష్టమైన చిత్రాన్నిస్తున్నాయి. ఫెర్రైట్ అంటే బంకమట్టి లాంటి ఫ్లెక్సిబిలిటీ, సిమెంటైట్ అంటే సిమెంట్ లాంటి హార్డ్నెస్. అయితే ఏ వస్తువు కూడా మరీ మెత్తగా ఉండకూడదు, అలా అని కింద పడితే పగిలిపోయేలా గట్టిగా కూడా ఉండకూడదు కదా. సరిగ్గా చెప్పారు. బహుశా అందుకే ఈ రెండింటి కలయికతో మూడవ నిర్మాణం ఏర్పడుతుందేమో. మన నోట్స్లో తర్వాతి స్థానంలో ఉన్నది పెర్లైట్. ఇది 0.8% కార్బన్ ఉన్నప్పుడు ఏర్పడుతుంది. దీన్నే కదా మెటలర్జీలో యూటెక్టాయిడ్ కాంపోజిషన్ అని పిలుస్తారు. ఇది ఫెర్రైట్ మరియు సిమెంటైడ్ల పొరలతో కూడిన ఒక అద్భుతమైన మిశ్రమం. ఒక పొర మెత్తటి ఫెర్రైట్ ఉంటే దాని పక్కనే ఇంకో పొర గట్టి సిమెంటైట్ ఉంటుంది. అవును, ఈ పొరల నిర్మాణమే దానికొక ప్రత్యేకమైన బలాన్ని ఇస్తుంది. దీన్ని మనం రోజువారీ జీవితంలో చూసే చాక్లెట్ వేఫర్ బిస్కెట్తో పోల్చవచ్చు. ఆ బిస్కెట్లో మెత్తటి క్రీమ్, గట్టి పొరలో ఒకదానిపై ఒకటి ఎలా ఉంటాయో పెర్లైట్ మైక్రోస్ట్రక్చర్ కూడా మైక్రోస్కోప్లో అలాగే కనిపిస్తుంది. అంటే ఒక పగులు గట్టి పొరలో మొదలైనా అది మెత్తటి పొరకు రాగానే ఆగిపోతుందన్నమాట. అందుకే పెర్లైట్కి మంచి బలం, అలాగే తగినంత సాగే గుణం రెండూ ఉంటాయి. ఈ రెండు ఒక జంటగా ఉంటాయి కాబట్టి నోట్స్లో దీన్ని పెర్లైట్ని పెయిర్ అనే పదంతో జతచేశారు. కరెక్ట్. ఒక సాఫ్ట్, ఒక హార్డ్ జంట. ఇప్పుడు మన విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన మలుపుకొచ్చాం. 4వ నిర్మాణం ఆస్టనైట్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఫెర్రైట్, పెర్లైట్ ఇవన్నీ సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉండేవి కదా. అవును, కానీ ఈ ఆస్టనైట్ అనేది అధిక ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే ప్రాణం పోసుకుంటుందని రీసెర్చ్ సూచిస్తోంది. ఇది ఇందాక మనం అనుకున్న గామా ఐరన్కు సంబంధించిన రూపం. ఇందులో కార్బన్ 2.1% వరకు ఉంటుంది. అవును, దీని నిర్మాణం FCC. కానీ ఇక్కడ నాకొక ప్రశ్న. స్టీల్ సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు ఈ ఆస్టనైట్ కనిపించదు కదా, మరి దీని ప్రాముఖ్యత అంతగా ఎందుకు హైలైట్ చేశారంటారు? అది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే సాధారణ ఉష్ణోగ్రత వద్ద మనం చూసే ప్రతి స్టీల్ నిర్మాణానికి తల్లిలాంటిది ఈ ఆస్టనైట్. ఇనుమును కొలిమిలో బాగా వేడి చేసినప్పుడు అది ఆస్టనైట్గా మారుతుంది. ఆ దశలో అది చాలా మెత్తగా సాగే గుణంతో ఉంటుంది. ముఖ్యంగా దానికి అయస్కాంతత్వం పూర్తిగా పోతుంది. ఓహో, దీన్ని మనం వేడి నీళ్లలో ముంచిన స్పాంజ్ లాగా ఊహించుకోవచ్చు కదా. స్పాంజ్ నీటిని ఎలా సులభంగా పీల్చుకుంటుందో, ఎఫ్సీసీ నిర్మాణం ఉన్న ఈ ఆస్టనైట్ కార్బన్ను తనలోకి అలా సులభంగా పీల్చుకుంటుంది. అవును, ఈ ఆస్టనైట్ ఎప్పుడూ వేడి వాతావరణంలోనే ఉంటుంది కాబట్టి దీన్ని ఎట్ హీట్ అని గుర్తుంచుకోవాలని నోట్స్లో పేర్కొన్నారు. అసలైన మ్యాజిక్ అంతా ఈ వేడి స్పాంజ్ను మనం ఎలా చల్లారుస్తున్నా అనే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. అంటే కమ్మరి కొలిమిలో ఇనుము ఎర్రగా కాలినప్పుడు అది ఆస్టనైట్ అన్నమాట. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ చల్లబడే మెకానిజం గురించి నోట్స్లో చాలా విపులంగా రాశారు. ఆస్టనైట్ను నెమ్మదిగా గాలిలో చల్లార్చితే ఏమవుతుంది? దీన్ని మనం కొంచెం విస్తృత కోణంలో చూస్తే వేడిగా ఉన్నప్పుడు అణువులు చాలా వేగంగా కదులుతూ ఉంటాయి. నెమ్మదిగా చల్లబడుతున్నప్పుడు ఆస్టనైట్ లోపల ఉన్న కార్బన్ అణువులకు మెల్లగా బయటకు ప్రయాణించడానికి కావలసినంత సమయం దొరుకుతుంది. దీన్నే మనం డిఫ్యూజన్ అంటాము. అలా నిదానంగా కదిలి సర్దుకోవడం వల్ల ఇందాక మనం మాట్లాడుకున్న పెర్లైట్ యొక్క అందమైన పొరలు ఏర్పడతాయి.
ఇది చాలా సహజమైన ప్రక్రియ. కానీ నోట్స్లో ఇంకొక నాటకీయమైన ప్రక్రియ గురించి చెప్పారు. అదే క్వెంచింగ్. కాలుతున్న ఎర్రటి ఇనుమును ఒక్కసారిగా నీళ్లలో లేదా నూనెలో ముంచేయడం. కాలుతున్న కత్తిని నీళ్లలో పెట్టినప్పుడు బుస్సుమని శబ్దం వస్తుంది కదా. అవును, అలా అకస్మాత్తుగా చల్లార్చితే ఆ కార్బన్ అణువులకు బయటకు రావడానికి అసలు సమయం దొరకదు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అవి ఎక్కడికక్కడా లోపల ఇరుక్కుపోతాయి కదా. ఖచ్చితంగా బందీలైపోతాయి. అలా బందీ అయినప్పుడు పుట్టుకొచ్చే ఆ 5వ నిర్మాణమే మార్టెన్సైట్. ఈ నిర్మాణం అన్నింటికంటే కఠినమైనది, కాని అదే సమయంలో అత్యంత పెళుసైనది కూడా. దీని కార్బన్ శాతం 0.2 నుంచి 1% వరకు ఉంటుంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ కార్బన్ లోపల ఇరుక్కుపోవడం వల్ల దాని స్ఫటిక నిర్మాణం ఒక వక్రీకృతమైన రూపం తీసుకుంటుంది. దాన్ని బీసీటీ అంటే బాడీ సెంటర్డ్ టెట్రాగోనల్ అంటారు. అవును, ఒక క్యూబ్లాగా ఉండాల్సిన నిర్మాణం కార్బన్ ఇరుక్కుపోవడం వల్ల ఒకవైపు సాగదీసినట్లుగా మారుతుంది. ఈ బీసీటీ నిర్మాణం వల్ల దాని లోపల విపరీతమైన స్ట్రెస్ బిల్డవుతుందన్నమాట. దీని చూస్తుంటే ప్రవహిస్తున్న నీరు అకస్మాత్తుగా సెకండ్లో గడ్డకట్టి మంచుగడ్డలా మారినట్లు అనిపిస్తోంది. నోట్స్లో దీన్ని మార్టెన్సైట్ని మాక్సిమం హార్డ్నెస్కి ప్రతీకగా చెప్పారు. నిజమే, గరిష్ట కాఠిన్యం వస్తుంది, కానీ గాజులాగా పగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ ఆ కత్తి పూర్తిగా మార్టెన్సైట్తో ఉంటే అది పదునుగా ఉంటుంది గాని ఎముకకు తగలగానే ముక్కలు ముక్కలుగా విరిగిపోవచ్చు. అవును, అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన మధ్యస్థ మార్గం ఉంది. అదే మన 6వ నిర్మాణం, బైనైట్. మార్టెన్సైట్ లాగా అతి వేగంగా కాకుండా, పెర్లైట్ లాగా అతి నెమ్మదిగా కాకుండా ఒక నిర్దిష్టమైన మధ్యస్థ వేగంతో చల్లార్చితే ఈ బైనైట్ ఏర్పడుతుంది. అవును, ఇందులో కూడా మార్టెన్సైట్ లాగే 0.2 నుంచి 1% వరకు కార్బన్ ఉంటుంది, కానీ నిర్మాణం వేరు. ఇది బలమైనది మరియు మార్టెన్సైట్ కంటే తక్కువ పెళుసుదనం కలిగి ఉంటుంది. బైనైట్ అనగానే సగం గడ్డగట్టిన ఐస్ క్రీం లాంటి స్థితి అని చెప్పారు కదా. అవును, పెర్లైట్ మరియు మార్టెన్సైట్ల మధ్యలో ఉండే లక్షణాలు దీనికి ఉంటాయి కాబట్టి దీన్ని బిట్వీన్ పెర్లైట్ అండ్ మార్టెన్సైట్ అని సూచించారు. బైనైట్ అనేది ఒక ఖచ్చితమైన కంట్రోల్డ్ ప్రాసెస్ లాగా ఉంది. కానీ మనం ఇందాక మార్టెన్సైట్ చాలా పెళుసుగా ఉంటుంది, పగిలిపోతుంది అని అనుకున్నాం. మరి దాన్ని అలాగే వాడలేము కదా. అవును, వాడలేము. దాన్ని సరిచేయడానికి వాడే అద్భుతమైన ప్రక్రియ గురించే తర్వాత వివరించారు. అదే టెంపరింగ్. టెంపరింగ్ అనేది మెటలర్జికల్ ఇంజనీరింగ్లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ కదా. విపరీతమైన స్ట్రెస్తో ఉన్న మార్టెన్సైట్ను మళ్లీ ఒక మోస్తరు ఉష్ణోగ్రతకు వేడిచేసి చల్లారుస్తారు. అలా చేయటం వల్ల లోపల ఇరుక్కుపోయిన కార్బన్కు కొద్దిగా కదలడానికి అవకాశం దొరికి ఆ ఇంటర్నల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఆ టెంపరింగ్ ప్రక్రియ వల్ల వచ్చే కొత్త నిర్మాణాలే మన జాబితాలో 7వ మరియు 8వ స్థానాల్లో ఉన్న సోర్బైట్ మరియు ట్రూస్టైట్. ఈ 2 నిర్మాణాల గురించి నోట్స్లో చాలా స్పష్టంగా ఉంది. టెంపరింగ్ వల్ల ముందుగా ఏర్పడేది సోర్బైట్. దీని కాఠిన్యం తక్కువైనా మంచి టఫ్నెస్ వస్తుంది. అంటే ఆ పెళుసుదనం పోయి అంత త్వరగా పగలని లక్షణమొస్తుంది. దీన్ని సాఫ్ట్ బ్రెడ్తో పోల్చారు కదా. అవును, సోర్బైట్ని సాఫ్ట్ అండ్ బైట్స్తో అనుసంధానించారు. ఇక ఇదే టెంపరింగ్ ప్రక్రియను ఉష్ణోగ్రతలు మార్చి చేసినప్పుడు వచ్చే మరొక రూపం ట్రూస్టైట్. ఇందులో బలం, కాఠిన్యం, సాగే గుణం అన్నీ ఒక ఖచ్చితమైన సమతుల్యతలో ఉంటాయి. అందుకే దీన్ని మెకానికల్ స్ప్రింగ్స్ లాంటివి తయారు చేయడానికి వాడతారు. అవును, స్ప్రింగ్స్ వంగాలి, కాని మళ్లీ యథాస్థానానికి రావాలి, పగిలిపోకూడదు కదా. దీని నిర్మాణం నలిగిన బిస్కెట్ లాంటిదని నోట్స్ వివరిస్తున్నాయి. దీన్ని ట్రూ బ్యాలెన్స్కి ప్రతీకగా వాడటం కరెక్ట్గా సరిపోయింది. అంటే మన అవసరాన్ని బట్టి స్టీల్ను ఎలా కావాలో అలా వండుకోవచ్చనమాట. ఎక్కడ గట్టిదనం కావాలి, ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ కావాలి అని డిసైడ్ చేసేది ఈ ఉష్ణోగ్రతలే. ఇక మనం 10 నిర్మాణాల జాబితాలో చివరి అంకానికొచ్చేస్తున్నాం. 9వ నిర్మాణం లెడెబ్యూరైట్. అవును, ఇది స్టీల్ పరిమితులను దాటిన తర్వాత వచ్చే నిర్మాణం. ఇందులో కార్బన్ శాతం ఏకంగా 4.3% చేరుకుంటుంది. ఈ స్థాయిలో ఇది సాధారణ స్టీల్లాగా కాకుండా కాస్ట్ ఐరన్ కేటగిరీలోకి వెళ్తుంది. ఇది ఆస్టనైట్ మరియు సిమెంటైట్ల మిశ్రమమని రాశారు. ఇది చాలా గట్టిగా మరియు పెడుసుగా ఉంటుంది, అచ్చం ఒక భారీ కాంక్రీట్ దిమ్మెలాగా. అవును, క్యాస్ట్ ఐరన్లో కార్బన్ ఎక్కువ ఉండటం వల్ల దాన్ని కరిగించి మౌల్డ్స్లో పోయడం సులభం.
అందుకే దాన్ని ఇంజిన్ బ్లాక్స్, భారీ యంత్రాల బేస్లు తయారు చేయడానికి వాడతారు. ఇక ఆఖరిది 10వ నిర్మాణం, డెల్టా ఫెర్రైట్. ఇది మన రోజువారీ జీవితంలో పెద్దగా కనిపించదు. ఎందుకంటే ఇది ఇనుము కరిగే స్థానానికి చాలా దగ్గరగా అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే ప్రాణం పోసుకునే బీసీసీ నిర్మాణం. ఇందులో కూడా కార్బన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ 10 పేర్లో వింటుంటే సైన్స్ విద్యార్థికైనా కొంచెం అయోమయంగా అనిపించడం సహజం. ఇవన్నీ ఒక ఆర్డర్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అందుకే మన సోర్స్లో ఒక అద్భుతమైన సూపర్ మెమరీ వాక్యాన్ని ఫ్రేమ్ చేశారు. అవును, ఫ్రెండ్లీ క్లెవర్ పీపుల్ ఆల్వేస్ మేక్ బెటర్ స్ట్రాంగ్ టూల్స్ లైక్ డ్రిల్స్. ఇది వినడానికి ఒక సాధారణ ఆంగ్ల వాక్యంలా ఉన్నా దీని లోపల ఈ 10 మైక్రోస్ట్రక్చర్స్ దాగి ఉన్నాయి. ఆంగ్ల పదాల మొదటి అక్షరాలను తీసుకుంటే ఎఫ్ అంటే ఫెరైట్, సి అంటే సిమెంటైట్, పి అంటే పర్లైట్, ఏ అంటే ఆస్టనైట్, ఎం అంటే మటన్సైట్. ఆ తర్వాత బి అంటే బైనైట్, ఎస్ అంటే సోర్బైట్, టి అంటే ట్రూస్టైట్, ఎల్ అంటే లెడిబ్యురైట్ మరియు డి అంటే డెల్టా ఫెరైట్. ఈ విధంగా కాన్సెప్ట్తో పాటు దాన్ని గుర్తుంచుకునే విధానం ఇవ్వడం చాలా బాగుంది. నిజమే. ఆ రీసెర్చ్ మెటీరియల్ కేవలం సైన్స్ను వివరించడమే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వారి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుంది. ముఖ్యంగా తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించిన నోట్స్ కూడా ఇందులో ఉన్నాయి. అవును, పోటీ పరీక్షల్లో అడిగే డైరెక్ట్ ప్రశ్నల కోసం కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఇచ్చారు కదా. అత్యంత కఠినమైన నిర్మాణం ఏది అని అడిగితే మార్టెన్సైట్ అని, అత్యంత మృదువైనదేది అంటే ఫెర్రైట్ అని చాలా స్పష్టంగా ఉంది. అలాగే కార్బన్ శాతాల గురించి కూడా 0.8% అనగానే పర్లైట్, 6.67% అంటే సిమెంటైట్, అలాగే 4.3% వస్తే లెడ్డిబ్యూరైట్ అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఆస్టనైట్కి ఎఫ్సీసీ నిర్మాణం, ఫెరైట్కి బీసీసీ నిర్మాణం అనేది ముఖ్యమైన పాయింట్స్. ఈ డేటా అంతా చూస్తుంటే ఇందులో ఉన్న అసలైన కోర్ లాజిక్ మనకు స్పష్టమవుతోంది. ఈ మొత్తం మెటలర్జీ సైన్స్లో ఒక ప్రాథమికమైన లాజిక్ ఉంది. స్టీల్లో కార్బన్ శాతం పెరుగుతున్న కొద్దీ లేదా మనం వేగంగా చల్లారుస్తున్న కొద్దీ దాని కాఠిన్యం పెరుగుతుంది. అదే సమయంలో కార్బన్ శాతం తగ్గుతున్న కొద్దీ లేదా నెమ్మదిగా చల్లారుస్తున్న కొద్దీ దానికి సాగే గుణం పెరుగుతుంది. ఒక సాధారణ వ్యక్తి అయినా ఒక ఇంజనీర్ అయినా ఈ ఒక్క పాయింట్ను అర్థం చేసుకుంటే మొత్తం స్టీల్ ప్రవర్తనను అంచనా వేయొచ్చు. ఖచ్చితంగా అది ఒక్కటే ఈ సైన్స్కి పునాది. వేడిమి మరియు సమయం, ఈ 2 భౌతిక శక్తులు ఒక మూలకం యొక్క విధిని ఎలా మారుస్తాయో స్టీల్ మనకొక డాక్యుమెంటరీలాగా చూపిస్తుంది. అవును, స్టీల్ అనేది కేవలం మనం ఇల్లు కట్టుకోవడానికి వాడే ఒక లోహం మాత్రమే కాదు, అది మానవ నాగరికతకు ఒక బలమైన పునాది లాంటిది. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. కేవలం ఇనుము, కార్బన్ ఈ 2 మూలకాలను ప్రకృతి మనకిస్తే మనిషి తన మేధస్సుతో ఎన్ని రకాల స్టీల్ను సృష్టిస్తున్నాడో కదా. నిజమే. పసిపిల్లల ఆడుకునే బంకమట్టి లాంటి ఫెర్రైట్ నుంచి వజ్రంలాగా కఠినంగా ఉండే మార్టెన్సైట్ వరకు ఒకే పదార్థం ఇన్ని విభిన్నమైన రూపాలను ప్రదర్శించడం సైన్స్లో మాత్రమే సాధ్యం. ఈ ప్రయాణం ఇక్కడతో ఆపకుండా ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన తాత్వికమైన ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ స్టీల్లో జరిగే మొత్తం ప్రక్రియను మన జీవితాలకు అన్వయించుకుంటే ఎలా ఉంటుంది? అంటే మనుషుల స్వభావం కూడా ఒక రకంగా స్టీల్ లాంటిదే అంటారా? అవును, మనల్ని మెత్తగా, పరిస్థితులకు తగ్గట్టుగా వంగేలా, అందరితో కలివిడిగా ఉండేలా చేసే ఆ ఫెర్రైట్ లాంటి కార్బన్ శాతం మన వ్యక్తిత్వంలో ఏమై ఉంటుంది? బహుశా మన సహనం లేదా మన ప్రేమ అనుకోవచ్చా? అలాగే మన జీవితంలో మనం ఎదుర్కొనే తీవ్రమైన ఒత్తిడి, అకస్మాత్తుగా ఎదురయ్యే ఆశ్చర్యాలు ఒక క్వెంచింగ్ లాంటి పరిణామాలనుకుంటే ఆ ఒత్తిడి మనల్ని జీవితంలో మార్టిన్సైట్లాగా లోపల విపరీతమైన స్ట్రెస్తో కఠినంగా మారుస్తోందా? భలే పోలిక చెప్పారు. లేదా ఆ కష్టాల్నుండి నేర్చుకున్న పాఠాలతో ఒక టెంపరింగ్ ప్రక్రియలాగా బైనైట్ లేదా సోర్బైట్ లాగా ఒత్తిడిని తట్టుకునేలా మారుస్తోందా అనేది ఆలోచించాల్సిన విషయం. ఇది చాలా లోతైన ఆలోచన. మెటలర్జీకి సంబంధించిన సైన్స్ను మానవ అనుభవాలకు జోడించి చూడటం అద్భుతంగా ఉంది. నిజమే. పరిస్థితులను బట్టి, మనకు తగిలే వేడి, చలిని బట్టి మన అంతర్గత నిర్మాణం ప్రతిరోజు మారుతూనే ఉంటుంది. మనం ఫెర్రైట్లాగా ప్రతిదానికి వంగిపోవాలా, సిమెంటైట్లాగా మొండిగా ఉండి పగిలిపోవాలా, లేక ఆస్టనైట్లాగా వేడిలో కూడా కొత్త విషయాలను పీల్చుకుంటూ ట్రూస్టైట్ లాంటి సమతుల్యతను సాధించాలా అనేది ఎవరికి వారే విశ్లేషించుకోవాలి. ఎంత చక్కగా చెప్పారు. ఒక సైన్స్ టాపిక్ను మొదలుపెట్టి దాన్ని ఒక జీవిత పాఠంగా మార్చడం బహుశా ఇలాంటి లోతైన అధ్యయనాల వల్లనే సాధ్యమవుతోంది. అవును,
స్టీల్ లోపల దాగి ఉన్న ఈ మైక్రో కన్స్టిట్యూయెంట్స్ గురించి చేసిన ఈ లోతైన విశ్లేషణ వినేవాళ్లందరికీ సైన్స్ పట్ల ఒక కొత్త దృక్కోణాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం. మరో అత్యంత ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.